అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీ వశిష్ఠ ఫిజియోథెరపీ క్లినిక్ హనంకొండ. నేను మీ డాక్టర్ రాజ్ మోహన్, కన్సల్టెంట్ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ శ్రీ వశిష్ఠ ఫిజియోథెరపీ క్లినిక్ హనంకొండ. మనం తరచుగా వినే ప్రాబ్లమ్స్ ఏంటంటే నడుం నొప్పి, మెడ నొప్పి, భుజం నొప్పి, మోకాలు నొప్పి. మారుతున్న కాలంలో పని ఒత్తిడి వల్ల కావచ్చు, మెంటల్ స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ వల్ల కానీ మనం నడుం నొప్పిని ఎక్కువగా చూస్తూ ఉంటున్నాము. నడుం నొప్పి ఎందుకు వస్తుంది, దానికి ఏం చేయాలి, ఏ విధమైన ఎక్సర్సైజ్ చేయాలి, ఫిజియోథెరపీ ప్రోటోకాల్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. నడుం నొప్పి ముఖ్యంగా ఎందుకు వస్తుంది అంటే పోస్చరల్ ప్రాబ్లమ్స్, అంటే మనం కూర్చొనే విధం కానీ, బైక్ నడిపే విధానం కానీ, లేకపోతే పడుకునే విధానం కానీ అది సరిగా లేకపోవడం ఒక కారణం అయితే, ఆక్వర్డ్గా వెయిట్స్ లిఫ్ట్ చేయడం ఒక ప్రాబ్లం అవుతుంది. అనీవెన్గా వెయిట్స్ లిఫ్ట్ చేయడమే కావచ్చు, లేకపోతే అనీవెన్గా ముందుకు బెండ్ కావడం కావచ్చు, దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. నడుం నొప్పి రాగానే సయాటికా అనో లేకపోతే డిస్క్ ప్రాబ్లం అనో అని చెప్పి అందరూ భయపడుతూ ఉంటారండి. అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అసలు నడుం నొప్పి ఎందుకు వస్తుంది, దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఈరోజు చూద్దాం. నడుం నొప్పికి సంబంధించి నడుములో అంటే లంబార్ రీజియన్ లోపల 6 డిస్కులు ఉంటాయండి. అవి ఏంటంటే దీన్ని L1 అంటాము, L2, ఇది L3, ఇది L4, ఇది L5, కింద ఉండేది సాక్రమ్ అంటే తుంటి భాగంలో ఉండే మన డిస్క్ అండి. చాలామంది రెగ్యులర్గా ఏమంటూ ఉంటారంటే L4, L5 ప్రాబ్లం అని, L3, L4 ప్రాబ్లం అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. L3, L4 అన్నా, L4, L5 అనగానే డిస్క్ ప్రాబ్లం వరకు ఆలోచించాల్సిన పని లేదు. ముఖ్యంగా నడుం నొప్పి వచ్చే ముందు ఫస్ట్ స్టేజ్లో నడుం నొప్పి మాత్రమే ఉంటుంది. సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి కొంచెం నడిచేటప్పుడు కావచ్చు, కూర్చునే ప్యాటర్న్ లోపల కొంత డిస్టర్బెన్స్ లేదా డిఫికల్టీ అనేది ఉంటుంది. థర్డ్ స్టేజ్లో కాళ్ళు లాగినట్టు కానీ గుంజినట్టు కానీ జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేసరికి ఏంటంటే కాలు మొద్దుబారిపోవడం లేదా తిమ్మిర్లు రావడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మా టీం పేషెంట్ ఎప్పుడైతే మా క్లినిక్ని కానీ మమ్మల్ని కానీ సంప్రదించినప్పుడు వారికి సంబంధించిన అసెస్మెంట్ చార్ట్ ఫిల్ చేయించుకుంటామండి. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకు ఫిజియోథెరపీలో ఏం చేయాలి, ఏ విధంగా మీరు ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఎన్ని సెషన్స్ మా దగ్గర రావాలి, రెగ్యులర్గా రాలేని వాళ్ళకు ఏ విధమైన ట్రీట్మెంట్ చేయాలి అన్నది మనం వాళ్ళకు ముందుగానే తెలియజేస్తూ ఉంటాం. సో నడుం నొప్పి రాగానే కంగారు పడకుండా మొదటగా మమ్మల్ని సంప్రదించినప్పుడు వాళ్ళకు కొన్ని స్పెషల్ టెస్టులు చేస్తూ ఉంటాం. కాలు పైకి లేవట్టడం కావచ్చు, లేకపోతే ముందుకు బెండ్ కావడం, వెనక్కి బెండ్ కావడం కావచ్చు, కొన్ని ఈ రకమైన టెస్టులు మేము చేసిన తర్వాత వాళ్ళ వ్యాధి తీవ్రతను బట్టి ఎక్సర్సైజ్ థెరపీ డైరెక్ట్గా స్టార్ట్ చేయాలా, లేకపోతే ఎలక్ట్రోథెరపీ తోటి పెయిన్ తగ్గించి తర్వాత ఎక్సర్సైజ్ థెరపీ స్టార్ట్ చేయాలా అన్నది మేము డిసైడ్ చేస్తూ ఉంటాం. నడుం నొప్పిలో ముఖ్యంగా డిస్క్ ప్రాబ్లం ఉంటుంది, లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, సయాటికా ఉంటుంది, ప్రొట్రూజన్ ఉంటుంది, ఇంటర్ డిస్క్ స్పేస్ అనేది తగ్గడం కూడా జరుగుతుంది. దాన్నే ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ ప్రొలాప్స్ అని కూడా అంటూ ఉంటారు. సో దీనికి ముఖ్యంగా మనం ఏం చేయాలి అంటే, ఒకటి మనం కూర్చునే విధం కరెక్ట్గా ఉండాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ప్యాటర్న్ ఏవైతే మా క్లినిక్లో మీకు అడ్వైస్ చేస్తుంటామో దాన్ని మీరు రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి. దానితో పాటు వీలైనంత వరకు పొజిషన్ మారకుండా, పోస్చర్ మారకుండా చూసుకోవాలి. అంటే ముందుకు బెండ్ కావడం కావచ్చు, లేకపోతే సైడ్కి ట్విస్ట్ కావడం కావచ్చు, ఇలాంటివి చేయకుండా ఉంటే మన వ్యాధి తీవ్రత పెరగకుండా ఉంటుంది. ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకున్నా పొజిషన్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. నడుం నొప్పితో బాధపడుతూ మా క్లినిక్ని సంప్రదించిన పేషెంట్కి ముందుగా నొప్పి తీవ్రతను పట్టి ఎక్సర్సైజ్ థెరపీ వరకు వెళ్లకుండా ఎలక్ట్రోథెరపీలో ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ అని ఉంటుంది, అల్ట్రాసౌండ్ థెరపీ అని ఉంటుంది, ట్రాక్షన్ థెరపీ అని ఉంటుంది. వ్యాధి తీవ్రతను బట్టి ఎన్ని సెషన్స్ క్లినిక్ అటెండ్ కావాలి అనేది ఆ ప్రోటోకాల్ అనేది మేము ముందుగానే మీకు నిర్ణయిస్తాం. నడుం నొప్పితో బాధపడుతూ మన క్లినిక్ను సంప్రదించిన పేషెంట్కి ముందుగా ఎక్సర్సైజ్ థెరపీ చెప్పే ముందు వాళ్ళకి కోర్ మజిల్స్, అంటే మనకు వెనక సైడ్ మజిల్స్ అనేటివి చాలా వీక్ అవుతూ ఉంటాయండి. కండిషన్ ఏదైనా కూడా మనకు మజిల్ ఇంప్రూవ్ అయితే మన వ్యాధి బారి నుంచి అతి త్వరగా బయటపడవచ్చు. దానికి మనం ఏం చేయాలి అనేది చూద్దాం ఈరోజు. మొదటి ఎక్సర్సైజ్, దీన్ని బ్రిడ్జింగ్ అంటాము. 2 మోకాళ్ళను దగ్గరికి మలుచుకొని చేతులపైన పాదాలపైన బరువు వేసి నడుముని మాత్రమే పైకి లిఫ్ట్ చేయాలి. నెమ్మదిగా పైకి లేపుతూ కాసేపు ఆపి అలాగే నెమ్మదిగా కిందికి దించాలి. ఒక 10 టైమ్స్ చేయాలి.
ఈ విధమైన ఎక్సర్సైజ్ ఒక 15 నుంచి 20 సార్లు ఉదయం సాయంత్రం చేసుకునే విధంగా ప్రోత్సహించాలి ఇంటివారు. దించి మళ్ళీ పైకి 10 టైమ్స్ చేయండి. ఇందులో భాగంగా రెండవ ఎక్సర్సైజ్ గ్లూటియల్ స్ట్రెచ్ అంటూ ఉంటాము. ఏదైనా ఒక కాల్ని కింద పెట్టేసి ఇంకో కాల్ని దీనిపైన ప్లేస్ చేయాలి. ఈ కాల్ దీనిపైన పెట్టమ్మా. రైట్. దీన్ని వెడల్పుగా ఉంచేసి కింద ఉన్న కాలు అంటే తనకి కుడి కాలు టువర్డ్స్ చెస్ట్ పైకి రావాలి. ఇలా వీలైనంత వరకు స్ట్రెచ్ అవుతూ కిందికి దింపుతూ ఉండాలి. అదే విధంగా ఇంకో సైడ్ ఈ కాలు దానిపైన పెట్టమ్మా. రైట్. దీన్ని పైకి లిఫ్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. పక్కటెముక్కలను ఆనుకొని ఉండే కండరాలను కోర్ మజిల్స్ అంటూ ఉంటాం. మనం ఏదైతే ఇందాక మాట్లాడుకున్నామో లంబార్లో 6 డిస్కులు ఉంటాయి కదా. L1 నుంచి సాక్రం వరకు ఉండే ఎముకలతో పాటు సైడ్కు ఉండే కండరాలు ప్లస్ నరాలు, వీటిని కోర్ మజిల్స్ అంటూ ఉంటాము. అవి వీక్ కావడం వల్లనే నొప్పి తీవ్రత ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. సో దానికి మనం ఏం చేస్తాము అంటే పేషెంట్ని బోర్లా పడుకోమని చెప్పి తన ఎడమ కాలు కుడి చెయ్యి రెండు ఒకేసారి పైకి లిఫ్ట్ కావాలి. అమ్మా, ఈ కాలు ఆ చెయ్యి, కుడి చెయ్యి ఎడమ కాలు, ఈ కాలు ఎడమ చెయ్యి కుడి చెయ్యి స్ట్రైట్గా పైకి రావాలమ్మా. చెయ్యి రాలే పైకి. రైట్. మోకాలు బెండ్ కావద్దు, అది చేయాలి. మోకాలు మోచెయ్యి బెండ్ కాకుండా వీలైనంత వరకు పైకి లిఫ్ట్ చేసి 5 లేదా 10 సెకండ్స్ వరకు ఆపి మళ్ళీ దించాలి. దించమ్మా. మళ్ళీ ఒకసారి చేయమ్మా. ఇదే కాలు. అదే విధంగా ఇంకో సైడ్ మోకాలు బెండ్ కావద్దు, మోచేయి బెండ్ కాకూడదు. రెండు కలిపి ఒకేసారి పైకి లిఫ్ట్ చేసినప్పుడు మనకు ఏవైతే కోర్ మజిల్స్ అంటూ ఉంటామో ఈ రీజన్ లోపల ఉండే మజిల్స్ వాటిపైన ఒత్తిడి పడుతుంది. స్ట్రెచ్ జరగడం వల్ల నొప్పి అనేది అతి త్వరగా నయమవుతుంది. దించమ్మా. మళ్ళీ చెయ్యి కొంచెం పైకి లేపాలి. ఇంకొక 2 సార్లు చేయమ్మా. అట్లాగే తరువాతి ఎక్సర్సైజ్ బోర్లానే పడుకొని 2 చేతులు 2 మోకాల సహాయంతో నడుముని నిటారుగా పైకి లేపి కాసేపు ఉంచి మళ్ళీ క్యామెల్ పొజిషన్కి వెళ్ళాలి. ఇది కూడా కోర్ స్టెబిలిటీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. అది ఎలా చేస్తామో చూద్దాం. చేతులు పక్కన పెట్టుకోమ్మా. రైట్. మోకాళ్ళ పైన బరువు వేసి నడుము పైకి లిఫ్ట్ చేయండి. మీరు పైకి చూడాలి. ఒక 5 కౌంట్ చేసి చేతులు కొంచెం వెనక్కి తీసుకురండి. చిన్న చెస్ట్కి తగిలించండి. ఇక్కడ పెట్టుకొని
ఇది ఇట్లా తగలాలి, ఇది పైకి లేవాలి. రైట్. రెండు కలిపి చేయి, మళ్ళీ ఒకసారి ముందుకెళ్ళి మళ్ళీ కలిపి చేయి. విధమైన ఎక్సర్సైజ్ వలన నడుము నొప్పి నుండి అతి త్వరగా ఉపశమనం పొందవచ్చును. నడుము నొప్పి ఉన్నవాళ్ళు ముఖ్యంగా చేయకూడని పనులు ఏంటంటే లాంగ్ సిట్టింగ్స్ అవాయిడ్ చేయాలి, స్టేర్స్ అంటే మెట్లు ఎక్కడం దిగడం అవాయిడ్ చేయాలి, ఇండియన్ టాయిలెట్ కూర్చోవడం అవాయిడ్ చేయాలి. ఒక గంట కానీ 2 గంటలు కానీ ఏదన్నా జర్నీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కాగానే ఒక 2 నిమిషాల నడక కానీ లేదంటే నార్మల్గా సింపుల్గా బాడీ స్ట్రెచ్ చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదండి, నడుము నొప్పితో బాధపడే వారికి ఇంటి వద్ద ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఈరోజు మనం స్వరూప గారి పైన చేపించి చూపించాము. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.